హాయ్ నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్లో కథలు వింటున్న ప్రతి ఒక్కరూ కథలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి యార్. మాది కోరిన ప్రణయం పార్ట్ 85తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు అట్లాగే ఒక చిన్న రిక్వెస్ట్, లైక్స్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. లైక్ ఇవ్వడానికి కూడా అంత బద్దకిస్తే ఎలా చెప్పండి? ఒక లైక్ ఇచ్చేయండి యార్. అన్నదమ్ములు మళ్ళీ ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు. నేను రాగానే ఆపేశారు. నన్ను పరాయివాడిని చేసేశారుగా అని అంటాడు అలిగినట్టుగా మొహం పెట్టి విజయ్. అవును మరి, నిధి రహస్యాల గురించి మాట్లాడుకుంటున్నాం అని వెటకారంగా అంటాడు దక్ష్. అంత వెటకారం ఎందుకులే బాబు, నా చెల్లి గురించి మాట్లాడుకుంటున్నారు. మరి నా చెల్లి వెలకట్టలేని నిధి కాదా అని అంటాడు విజయ్. అబ్బో, అంతుందా నీ చెల్లికి అంటాడు దక్ష్. అంత లేకపోతే ఎందుకు రహస్యంగా పెళ్లి చేసుకోవాలి? ఎందుకు మీరు నా భర్త అని నా చెల్లి నోటితో బలవంతంగా చెప్పించుకోవాలి అని డ్రామాటిక్గా అడుగుతాడు విజయ్. అదేదో ఒక ఆవేశమైన క్షణాలలో జరిగిపోయిన సంఘటన. చేసుకున్నాక తప్పుతుందా? జీవితాంతం ఆ మాట మీద నిలబడాలిగా, అందుకే తప్పడం లేదు అని అంటాడు దక్ష్. వెంటనే దక్ష్ చేతులు పట్టుకొని, చాలా థ్యాంక్స్ రా, చాలా పెద్ద ప్రమాదం నుంచే తనని కాపాడావు. నాన్న భూమికి ఏదైనా అయినా భూమి కనిపించకపోయినా తట్టుకోలేరురా. చాలా ఎఫెక్షన్ పెంచేసుకున్నారు తన మీద. నీ మనసులో ఏముందో తెలుసుకోమని ఎన్ని రోజుల నుంచి నాన్న నాకు చెప్తున్నారు. కానీ నువ్వేకంగా తనని పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అసలు డ్యాన్స్ వేస్తారేమో నాన్న. కానీ ఇప్పుడే చెప్పొద్దంటున్నావుగా, నాన్నకి చెప్తే ఏమవుతుంది? నాన్నేమీ ఎవరికి చెప్పరు కదా అని అంటాడు విజయ్. లేదురా, అలా ఒకరికొకరికి తెలిసిపోతుంది. అప్పుడే తెలియడం కరెక్ట్ కాదు అని అంటాడు దక్ష్. తన గతం ఏంటనేది మాకు కూడా తెలియకూడదా అని అడుగుతాడు విజయ్. నాకే చెప్పలేదు, ఇక నీకేం చెప్తాడు? ఇక ఆ విషయాలు ఇప్పుడు వద్దులే, కానీ అందరూ వస్తారు కదా. మనం ఈ హాల్ని కొంచెం అందంగా మార్చితే బాగుంటుంది కదా అని అంటాడు అద్వైత్. ఓకే ఓకే, మొత్తానికి తను పెద్ద ప్రమాదంలో ఉందని మాత్రం అర్థమవుతుంది. ఒరేయ్, నా చెల్లికి మాత్రం ఎటువంటి కష్టమో నష్టమో రాకుండా నువ్వే చూసుకోవాలి అని అంటాడు విజయ్. నీ చెల్లి ఇల్లు దాటకుండా నేను లాక్ చేసేసానురా. తనంతట తానుగా బయటకైతే వెళ్ళదు. ప్రమాదాలైతే తన చుట్టూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండడమే, అంతకు మించి చేసేదేమీ లేదు. మీ చెల్లికి కొంచెం ధైర్యం నూరిపోస్తూ ఉండు. ఆ ధైర్యం వచ్చిన రోజు తనని వెతుక్కుంటూ ప్రమాదాలు రావడం కాదు, తనే ప్రమాదం ఎదురుగా వెళ్ళి నిలబడాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. ముందు పని కానివ్వండి, నేను కాసేపు పడుకుంటాను అని అక్కడే సోఫాలో నడుం వాలుస్తాడు దక్ష్. అద్వైత్, విజయ్ కలిసి ముందు రోజే రెడీగా పెట్టుకున్న వాటితో హాల్ని అందంగా మార్చడం మొదలు పెడతారు. 2 గంటలు కష్టపడి అందంగా తీర్చిదిద్దాక ఇంకా వీళ్ళు లేస్తే బాగుంటుంది అని టిఫిన్ ఆర్డర్ పెట్టేస్తాడు అద్వైత్. ఆద్య, నైని లేచి రెడీ అయిపోయి, భూమి గారు ఈ టైం వరకు పడుకోవడం ఏంటి, ఆశ్చర్యంగా ఉందే అని అంటారు. భూమి ఇంకా లేవలేదని తెలియడంతో, తెల్లవారుజామున గుడికి వెళ్ళొచ్చిందంట, తర్వాత పడుకుంది, అమ్మ వాళ్ళందరూ వచ్చే టైం అయింది అని అద్వైత్ అనడంతో తనను లేపడానికి రూంలోకి వస్తారు ఆద్య, నైని. ప్రశాంత వదనంతో నిద్రపోతున్న భూమిని చూసి లేపాలి అనిపించదు. తన పాపిట్లో ఉన్న కుంకుమ చూసి, అబ్బో, కుంకుమ పెట్టించుకుందే, డెవలప్ అయింది మేడం అంటూ లేపాలి కాబట్టి ఇక తప్పక, హలో భూమిక దక్షత్ గారు, టైం 10 అయిందండి, లేస్తారా? ఇన్ని సంవత్సరాలలో మీరెప్పుడు ఈ టైంలో పడుకోవడం చూడలేదే అని అంటారు భూమి చెవి దగ్గర. ఇద్దరూ చెవి దగ్గర ఒకేసారి మాట్లాడేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఓయ్, ఎందుకంత భయపడుతున్నావు అని అడుగుతారు ఇద్దరు ఆశ్చర్యంగా. 10 అయిపోయిందా, ఇంతసేపు పడుకున్నానా అని అంటుంది భూమి. లేదులే, 8 అయ్యింది, లేచి రెడీ అవు, అమ్మ వాళ్ళు వచ్చేస్తారు కదా అని అంటుంది ఆద్య. మీ ఇద్దరికీ నా మీద కోపం పోయిందా అని అడుగుతుంది చిన్న స్మైల్తో భూమి మంచం దిగుతూ. అంత సీన్ లేదు, మా రివెంజ్ రేపటి నుంచి మొదలు పెడతాం. ఈరోజు పుట్టినరోజు కదా, ఎంజాయ్ చేయి బాగా అని అంటుంది ఆద్య. అర్థం చేసుకోవచ్చుగా, ఎందుకు చెప్పలేదని? నా గురించి మీకు తెలుసు కదా. ఇప్పుడు మీరు నా మీద రివెంజ్ తీర్చుకోవడం అవసరమా? అవసరమే.
అది తర్వాత సంగతి కానీ పాపిట్లో బొట్టు ఎంత అందంగా ఉందో. వెళ్ళు, వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యిరా, ఆకలేస్తుంది, టిఫిన్ చేయాలి ముందు అని అంటుంది ఆద్య. భూమి ఫ్రెష్ అయిపోయి హర్ష గారు కొన్న డ్రెస్సుని వేసుకుంటుంది. కిందకి వచ్చి దేవుడికి దండం పెట్టుకొని నేనేదైనా స్వీట్ చేస్తాను అని ముందుకు వెళ్తూ దక్ష కోసం కళ్ళతో వెతికేస్తుంది. అంత వెతకాల్సిన అవసరం లేదు వదిన గారు, ఇదిగో ఇక్కడ శయనించుచున్నారు మీ శ్రీవారు అని నవ్వుతూ అంటాడు అద్వైత్. మీకు బాగా ఎక్కువైంది అద్వైత్ సార్ అని చిరుకోపంగా అంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. హలో వదిన గారు, ఇక మరిది గారిని సార్ అని సంబోధించడం బాగోదు కదా, అద్వైత్ అని పిలవండి చాలు అని అంటాడు భూమికి వినపడేలా. వీళ్ళ మాటలకి మెలకు వచ్చిన దక్ష్ పైకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేస్తాడు. దక్ష్ వచ్చేసరికి స్వీట్ రెడీగా ఉండడంతో అందరికీ స్వీట్ అందిస్తుంది భూమి. మా అందరికీ అందించావు ఓకే, అన్నయ్యకి మాత్రం నువ్వే తినిపించు అని అంటుంది ఆద్య. చిరుకోపంగా వాళ్ళ వైపు చూస్తుంటే ఇది మా ఫస్ట్ రివెంజ్లో ఒక భాగం కానివ్వు అని ఆద్య అనగానే మా కోరిక కూడా అదే అని అంటాడు అద్వైత్. ఇక తప్పక స్పూన్తో దక్ష్ నోటికి స్వీట్ అందిస్తుంది. అదే టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి ఎంటర్ అవుతారు. అందరి కోరిక మేరకు భూమి దక్షకి తినిపించడానికి స్వీట్ తీసి దక్ష నోటికి అందిస్తున్న సమయంలోనే ఇంట్లోకి ఎంటర్ అవుతారు కుటుంబ సభ్యులందరూ, మహాలక్ష్మి గారితో సహా. దక్ష నోటికి స్వీట్ అందించడం చూసిన కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మహాలక్ష్మి గారు మాత్రం నొసలు ముడుస్తారు. అందరూ గుమ్మంలోనే నిలబడి చూస్తుంటే అలికిడికి అటు తిరుగుతారు. అక్కడున్న వారిని చూసి భూమి వెంటనే దక్ష్ నోటిలో స్పూన్ని అలాగే వదిలేసి చేయి తీసేసి కొంచెం వెనక్కి జరుగుతుంది. అది ఏమాత్రం నచ్చని దక్ష్ చిరుకోపంతో చూస్తే ఇప్పుడెలా అన్నట్లు కళ్ళతోటే భయంగా అడుగుతుంది. దక్ష్ మనసులోనే తల కొట్టుకుంటూ నువ్వు మారవు అనుకుంటూ అద్వైతికి సైగ చేస్తాడు మేనేజ్ చేయి ఏదో ఒకటి అని. అరే వచ్చేసారా అందరూ, రండి రండి, అందరూ పుట్టినరోజు పాపాయి చేతితో స్వీట్ తినాలి కదా అని అంటాడు అద్వైత్. వాళ్ళు చూసింది పెద్ద విషయమే కాదన్నట్లుగా అందరూ భూమి దగ్గరికి వచ్చి విషెస్ చెప్తుంటే మహాలక్ష్మి గారు మాత్రం దక్ష్ పక్కకు వెళ్ళి నువ్వెప్పుడొచ్చావు నాన్న ఇక్కడికి అని అడుగుతారు. అక్కడ వాతావరణం గమనిస్తూ రాత్రి వీళ్ళు ఫోన్ చేస్తే వచ్చానులే నానమ్మ అని అంటాడు దక్ష్. అద్వైత్ వెంటనే సైగ చేయడంతో మహాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ గారు నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళకి నమస్కారం పెట్టి చేతిలో పట్టుకున్న స్వీట్ బౌల్లో నుంచి స్వీట్ కొద్దిగా తీసి మహాలక్ష్మి గారి నోటి దగ్గర పెడుతుంది భూమి. భూమికి మేము టాస్క్ ఇచ్చాం, ఇవాళ స్వీట్ ఫస్ట్ తన చేతితోనే మాకు తినిపించాలని. మా అందరిది అయిపోయింది, అన్నయ్యతో లాస్ట్ అనుకున్నాం కానీ ఆ టాస్క్ ఇంకొంచెం పెరిగింది, ఇప్పుడు మీ అందరికీ కూడా తినిపించాలి అని అంటాడు అద్వైత్. మహాలక్ష్మి గారు ఒక నిమిషం భూమిని పరీక్షగా చూసి నోరు తెరుస్తారు. ఏంటి అలా చూశారు, కుంకుమ ఏమైనా కనిపించిందా పాపిట్లో అన్న అనుమానం మొదలవుతుంది భూమికి. తర్వాత వరుసగా మిగిలిన అందరికీ తినిపించి మనోహర్ గారి వైజయంతి గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటుంది. హర్ష గారి దగ్గరికి వెళ్ళేసరికి నవ్వుతూ లైట్ హగ్ చేసుకొని విష్ చేస్తారు. వినీత్ని తీసుకొని సుప్రజ గారు వాళ్ళు రావడంతో పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిన్న గిఫ్ట్ భూమి చేతికి అందిస్తాడు వినీత్. ముందు నువ్వు కూర్చో అని కూర్చోబెట్టి స్వీట్ బౌల్ తన చేతికి అందించి ఇది తిను అని అంటుంది నవ్వుతూ. భూమి చేతులు పట్టుకొని నువ్వు నాకు తినిపించవా అని బతిమలాడుతున్నట్లుగా అడుగుతాడు వినీత్. వెంటనే దక్ష వైపు చూస్తుంది భూమి. చిరుకోపంగా చూస్తూ కళ్ళు ఆర్పుతాడు. నీ ఇష్టం అన్నట్లుగా. వెంటనే వినీత్ పక్కన కూర్చొని తినిపించడం మొదలు పెడుతుంది భూమి. థ్యాంక్ యూ ఫ్రెండ్, స్వీటు చాలా బాగుంది అని అంటాడు ఆనందంగా వినీత్. అందరికీ కూడా స్వీట్ బౌల్స్ అందిస్తుంది భూమి. వైజయంతి గారు భూమి చేతిలో ఒక చీర పెట్టి ఇది కట్టుకొని రాపో వెళ్ళి అని అంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మేడం అని భూమి అంటుంటే వైజయంతి గారు చిరుకోపంగా చూస్తూ ఎన్నేళ్ళైనా నీకు ఈ మొహమాటం పోదు కదా, ఏం మాట్లాడకుండా వెళ్ళి చీర కట్టుకొనిరా అని సీరియస్గా చెప్పడంతో ఆ చీర తీసుకొని పైకి వెళ్తుంది భూమి.
కవర్లో ఉన్న చీర చూడగానే దానిని ప్రేమగా తడిమి, రేపు మీకు విషయం తెలిసాక కూడా మీ కోడలుగా నన్ను ఆదరిస్తారు కదా. ఆ చీరనే చూస్తూ అనుకుంటున్న భూమిని వెనక నుంచి హత్తుకుపోతాడు దక్ష్. సార్, ఏం చేస్తున్నారు? అందరూ ఉన్నారు ఇంట్లో, ఎలా వచ్చారు మీరిక్కడికి అని భయంగా అడుగుతూ దక్షకి దూరం జరగబోతుంటే, ఆ భయం ముందు వదులు అని సీరియస్ టోన్తో చెప్పి భూమిని తన వైపు తిప్పుకొని తన చేతిలో ఉన్న చీర తీసి మంచం మీద పెట్టి తన జోబులో ఉన్న చాక్లెట్ తీస్తాడు బయటికి. కిందన స్వీట్ నేను కూడా నీ నోట్లో పెడదాం అనుకున్నా, కానీ కుదరలేదు. అంతలోనే వచ్చేశారు వాళ్ళు. నువ్వు పెట్టిన స్వీట్ కూడా పెద్దగా టేస్ట్ అనిపించలేదు అని చాక్లెట్ రేపర్ తీసి భూమి నోటి దగ్గర చాక్లెట్ పెడతాడు. స్వీట్ టేస్ట్గా లేదా? బాగానే చేశానే అని అంటుంది. దక్ష్ ఎందుకన్నాడో అర్థం కాని అమాయక భూమి. నువ్వు చాలా డెవలప్ అవ్వాలమ్మాయి. సర్లే కానీ ముందు నోరు తెరు అని అనగానే నోరు తెరుస్తుంది భూమి. చాక్లెట్ తన నోట్లో పెట్టగానే చిన్నది బైట్ చేస్తుంది. వెంటనే మిగిలిన చాక్లెట్ని మంచం మీదకి విసిరి క్షణాలలో భూమి పెదాలను చేరి భూమి పెదాల్లో బందీ అయిన చాక్లెట్ని ఇద్దరూ పంచుకుంటారు 1 నిమిషం పాటు. నెమ్మదిగా భూమి పెదాలని వదిలి, ఇప్పుడు స్వీట్ టేస్ట్గా అనిపిస్తుంది అని నవ్వుతూ త్వరగా రెడీ అవ్వు అని అంటాడు. చిరు కోపంగా చూస్తూ మీరు వెళ్తే రెడీ అవుతా అని అంటుంది. అంత సీన్ లేదమ్మా, నువ్వు చీర కట్టుకోగానే మొదట నేనే చూడాలి. వెళ్ళి రెడీ అయి రాపో. ఇక్కడ మీరుంటే ఎలా రెడీ అవ్వను అని అంటుంది సిగ్గుగా. హలో నల్లత్రాచు, అంత సిగ్గుపడకు. డ్రెస్సింగ్ రూమ్ ఉంది కదా, వెళ్ళి రెడీ అయిరా, నేను వెళ్తాను త్వరగా అని అనడంతో చీర పట్టుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తుంది భూమి. చీరలోనే లంగా జాకెట్ కూడా పెట్టి తీసుకురావడంతో మేడం జాకెట్ కూడా కుట్టించేశారే అని అనుకుంటూ ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది భూమి. 1 నిమిషం తనని తాను చూసుకొని బయటికి వస్తుంది. నెమలి కంట రంగులో లైట్ వెయిట్ పట్టు చీరలో ఉన్న భూమిని చూడగానే దక్ష్ బాబుకి రెప్ప వేయడం కూడా కష్టమైపోతుంది. దక్ష్ చూపులకి సిగ్గుతో రెప్పలు భారంగా మారి వాలిపోతుంటే తల దించేసి నిలబడుతుంది భూమి. మంచం వైపు చూసేసరికి చీర తెచ్చిన కవర్లోనే పువ్వులు కూడా కనిపించడంతో ఆ పువ్వులు చేతిలోకి తీసుకొని భూమి దగ్గరికి చేరి పువ్వులను తన తలలో తురిమి వెనక నుంచి హత్తుకొని భూమి మెడ మీద ముద్దు పెడుతూ, ఇలా ఉంటే నేను ఏమవ్వాలి నల్లత్రాచు అంటాడు మత్తు నిండిన గొంతుతో. అసలు మాటలే కరువైపోయాయి భూమికి. ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది ఎప్పుడో. 1 నిమిషం అలాగే సైలెంట్గా ఉండిపోతారు ఇద్దరు. భూమిని తన వైపు తిప్పుకొని నుదురు మీద ముద్దు పెడుతూ, ఎప్పుడు ఇలా సంతోషంగానే ఉండు. దేని గురించి ఆలోచించి నువ్వు టెన్షన్ పడొద్దు. అన్నీ నేను చూసుకుంటాను. ప్రతి చిన్నదానికి భయపడడం మాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం నువ్వు నన్ను గుడ్ మార్నింగ్ చెప్పి లేపాలి. అది కూడా ఇలా అని భూమి నుదురు మీద ముద్దు పెట్టి నువ్వు పెట్టాలి నాకు అని అంటాడు. అదెలా కుదురుతుంది అంటుంది భయంగా కంగారుగా. దెయ్యాలు తిరిగే టైంలోనే లేస్తావు కదా రోజు, అప్పుడే వంకతో వస్తావో నీ ఇష్టం. వచ్చి నన్ను లేపాలి. ఇదే నేను నీకిచ్చే పనిష్మెంట్. మిగతావన్నీ ఎలాగూ అప్పుడే జరగవనుకో. కనీసం ఉదయాన్నే నీ మొహం చూసి లేవాలి నేను. నువ్వు రాకపోతే ఆ రోజు బయటకు కూడా రాను, గుర్తుపెట్టుకో అని భూమి పెదాల మీద చిన్ పెక్కించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ, త్వరగా వెళ్ళు కిందకి, వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష్. టెన్షన్ పడకు, భయపడకు అంటారు, ఈయనే నన్ను టెన్షన్ పెట్టేస్తారు అని కొనుక్కుంటూ అద్దం ముందుకు వెళ్ళి ఒకసారి తనని తాను చూసుకుంటుంది. పాపిటిలో చూసుకుంటుంది. ఎక్కడ సింధూరం కనిపించకపోవడంతో అమ్మయ్యా, ఏం కనిపించడం లేదు. మరి అమ్మమ్మ ఎందుకు అంత పరీక్షగా చూశారు నన్ను? ఈయనేమో అడ్వాన్స్ అయిపోతున్నారు. ఎప్పుడు ఎవరి కంట్లో పడతామో, ఏ ఉపద్రవం వస్తుందో అని నాకు భయం. ఏదో ఒక టెన్షన్ నాకు ఉంటూనే ఉంటుంది కదా అనుకుంటూనే అక్కడి నుంచి కిందకి రావడానికి రూమ్లో నుంచి బయటికి వస్తుంది. కిందకి వస్తున్న భూమిని చూసి అందరూ రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతారు. పట్టు చీరలో నడిచి వస్తున్న మహాలక్ష్మిలా కనిపిస్తుంటే హర్ష గారికి మాత్రం ఆ క్షణం పెళ్లి కూతురులా కనిపిస్తుంది భూమి. మా బావకి ఈరోజు పెద్ద పరీక్షే అని చిన్నగా అద్వైత్ చెవిలో అంటూ నవ్వుతాడు విజయ్.
నీకందుకే ఏ విషయం తెలియకూడదనేది. ఇలాగే మాట్లాడుతూ ఎవరో ఒకరి చెవిలో పడేలా చేస్తావు అని అద్వైత్ అనడంతో, లేదులే బాబు, అలా తెలిస్తే నన్ను చంపేయడు, అంత సాహసం నేను చేయనులే అని అంటాడు విజయ్. వైజయంతి గారు భూమిని పెళ్లి కూతుర్లా ఊహించుకొని ఈ కోరిక ఎప్పటికి తీరుతుందో అనుకుంటారు మనసులో. భూమి కిందకి రాగానే ఎంత ముద్దుగా ఉన్నావు అని కాటుకు తీసి దిష్టి చుక్కలా తన చెవి వెనుక పెట్టి బ్యాగ్లో ఉన్న హారం తీసి భూమి మెడలో వేస్తుంటే, ఇదెందుకు అని అడుగుతుంది మొహమాటంగా. ఇది నేను తీసుకున్నది కాదు, మీ పెదనాన్న నన్ను నిన్న షాపులన్నీ తిప్పించి కొనిపించారమ్మా. తననే ఇమ్మంటే నన్ను నీ మెడలో వేయమని చెప్పి ఆ బాధ్యత కూడా నాకే అప్పగించాడు అని భూమి మెడలో వేస్తారు వైజయంతి గారు. హర్ష గారి వైపు చూస్తుంది భూమి. తననే చూస్తున్న హర్ష గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు పెదనాన్న ఇప్పుడు ఇంత ఖర్చు అని అడుగుతుంది. నా కూతురికి నేను కొనుక్కున్నాను, ఇంక పెళ్లి చేయాలి కదా, నా కూతురికి ఒక్కొక్కటి కొనాలి కదా అని అంటూ ఈ బంగారు బొమ్మ చేయిని ఒక సమర్థుడి చేతిలో పెడితే నా బాధ్యత తీరుతుంది అని దక్ష్ వైపు చూస్తూ అని వెంటనే భూమి నుదురు మీద ముద్దు పెట్టి కళాకాలం సంతోషంగా ఉండు తల్లి అని దీవిస్తారు. మామయ్య కూతురికి కొన్నావు, మరి కోడలకో? ఆద్య నవ్వుతూ అడుగుతుంది. పెట్టాల్సిన టైంలో అన్నీ పెడతానులే నీకు అని నవ్వుతూ అని. కేక్ రెడీగా ఉందా, తెప్పించాలా అని అడుగుతారు హర్ష గారు. కేక్ రెడీగానే ఉంది, కానీ ఇప్పుడే ఎందుకు, సాయంత్రం కటింగ్ చేయిస్తే బాగుంటుంది కదా అని అంటాడు అద్వైత్. లేదులే, నేను హాస్పిటల్కి వెళ్ళాలి, నాకు 2 సర్జరీలు ఉన్నాయి, రాత్రికి ఏ టైంకి వస్తానో తెలీదు, అందుకే నేను ఉదయాన్నే ఇటు వస్తుంటే వీళ్ళు కూడా వచ్చేశారు అని చెబుతారు హర్ష గారు. ఓ అలాగా అని వెంటనే కేక్ కటింగ్కి అన్నీ రెడీ చేస్తారు. భూమి కేక్ కటింగ్ చేయగానే ముందు ఎప్పట్లాగే వైజయంతి గారి నోట్లో పెట్టి తర్వాత హర్ష గారి నోట్లో పెట్టి ఇక అందరికీ పీసులు కట్ చేసి పేపర్ ప్లేట్స్లో పెట్టేసి ఇచ్చేస్తుంది. 10 నిమిషాలు ఉండి హర్ష గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. భూమి తన చేతులతోటే అందరికీ వంట చేయాలని అనుకుంటే, ఇవాళ నువ్వు అలాంటి పనులేం పెట్టుకోకు అని ఫుడ్ ఆర్డర్ పెట్టేస్తారు అద్వైత్ విజయ్. మహాలక్ష్మి గారు అద్వైత్నే గమనించడం మొదలు పెడతారు. దక్షిని గమనించుంటే భూమి ఎటు వెళ్తే తన చూపులు అటు వెళ్తున్నాయని తెలుసుకునేవారేమో ఆ క్షణం. కానీ ఆవిడ చూపంతా అద్వైత్ మీద ఉంటుంది. ఇదేంటి మా నానమ్మ నన్ను అలా చూస్తుంది అనుకొని, ఏంటి ముసలి నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతాడు మహాలక్ష్మి గారి పక్కన కూర్చున్న అద్వైత్. ఏం చూడకూడదా అని అడుగుతారు మహాలక్ష్మి గారు. మా తాత ఏమైనా గుర్తొచ్చాడా ఏంటి, నాలో మా తాత కనిపిస్తున్నాడా అని అల్లరిగా అంటున్న అద్వైత్ నెత్తి మీద ఒకటి వేసి, ఏం మాట్లాడుతున్నావురా, మీ తాతలో ఉండేది నా పెద్ద మనవుడు అని మహాలక్ష్మి గారు అనగానే, హలో, మా ఇద్దరు కటౌట్లు ఒకటే, మొహాలతో సహా, ఎంత పెద్ద మనవుడు మీద ఇష్టం ఉంటే మాత్రం నన్ను తీసి పడేస్తావా అని అలకగా అంటుంటే, ఆడపిల్లలాగా అలగకు అని అంటారు మహాలక్ష్మి గారు నవ్వుతూ. అందరూ సరదాగా లంచ్ చేసి పెద్దవాళ్ళందరూ బయలుదేరి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇక ఆ రోజు మొత్తం అక్కడే టైం స్పెండ్ చేసి సాయంత్రం బీచ్లో సరదాగా ఎంజాయ్ చేసి అర్ధరాత్రి సమయానికి ఎవరింటికి వాళ్ళు చేరుకుంటారు అందరూ. ఇంటికి రాగానే, గుడ్ నైట్ అన్నయ్య, జ్యూస్ కానీ మజ్జిగ కానీ ఏమైనా ఇవ్వనా అని భూమి అడుగుతుంటే కనీసం భూమి వైపు చూడకుండా సీరియస్గా వెళ్ళిపోతాడు విజయ్ పైకి. ఏమైంది అన్నయ్యకి అనుకుంటూ ఆలోచిస్తూనే విజయ్ వెనకే వెళుతుంది భూమి. కథ కొనసాగుతుంది. ఎందుకు విజయ్ పలకకుండా వెళ్ళిపోయాడు? మరి విజయ్ కోపాన్ని భూమి పోగొట్టగలదా? తెలియాలి అంటే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే కథని మరికొంతమందికి షేర్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.